ఆధారంతో చేసిన విఫలమయ్యారు. 2014లో ఆధారంతో చేసి గెలుచుకున్నారు. 2019లో ఆధారం ఏమీ లేకుండా వెళ్ళి చూద్దాం అనుకున్నారు, దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఇక జనసేన తెలుగుదేశం కవల పిల్లల్లాగా సాగి తీరాలి, సాగబోతున్నాం. ఒక్క లోకేష్ హవా చాలదు, ఒక్క చంద్రబాబు హవా చాలదు. కాబట్టి మా వెనకాల పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, మాతోనే ఉన్నాడు, మా వెనక కాదు మాతోనే ఉన్నాడు అన్నటువంటి సింబల్, భవిష్యత్తులో కూడా మేమిద్దరం కలిసి ఉంటాం అన్నటువంటి సింబల్ ద్వారా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును పునర్లిఖించడం కోసం జరిగిన సభ అనుకోవాలి. భవిష్యత్తు కార్యాచరణ ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేనతోనే, సింగిల్ గా వెళ్లే ప్రసక్తే లేదు. అంతే, అదే నా భవిష్యత్ కార్యాచరణ. అంతే, పవన్ ప్లస్ లోకేష్. అది ఉట్టి లోకేష్ తో వర్కౌట్ కాదనేసి పవన్ ప్లస్ లోకేష్ అనేటువంటి ఇప్పుడు నిన్న చూపెట్టినటువంటి ఫైనల్ పిక్చరు. ఇక్కడ ఇంకొక పెద్ద లాజిక్ ఉంది. అసలు పాయింట్, లోకేష్ ని ముఖ్యమంత్రిగా పవన్ అంగీకరించాల. 2019లో లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించలేదు. వాళ్ళ విభేదాల్లో అది కూడా ఒక పాయింట్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు తర్వాత వారసుడిగా లోకేష్ ను ముందుకు తీసుకురావాలనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆ వారసత్వం నాకు ఇవ్వండి కానీ మీరు ఎట్లాగా, మీ కుటుంబం ఎట్లాగా అనేటువంటి రూట్లో వెళ్ళాడు. అందుకని ఎవరిదామో నాడు పనిచేశారు. చంద్రబాబు గారు పక్కకు తప్పుకోబోతున్నారు. నిన్న సభ ద్వారా ఆ సంకేతం వచ్చిందా? లేదు, ఆయన లీడ్ తీసుకుంటారు, దశల వారీగా సర్దుబాటు